guys, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మన ఛానల్ స్టార్టింగ్ నుంచి కనుక మీరు చూసినట్లయితే మనం అండర్ గ్రౌండ్ భూమి లోపల రకరకాల ఐటమ్స్ అయితే పెట్టినాం. కొద్ది టైం తర్వాత ఎట్లా మారితే ఏం కథ అనేది చూసినాం. స్టార్టింగ్ లో మనం క్రాకర్స్ పెట్టినాం, తర్వాత ఫుడ్ ఐటమ్స్ ని పెట్టినాం, తర్వాత పెట్రోల్ డీజిల్ గ్యాస్ ని పెట్టినాం అండ్ రీసెంట్ గా ఒక బైక్ ని కూడా పెట్టినాము. సో ఫైనల్లీ టైం టు అప్గ్రేడ్. ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాము అంటే, మా దగ్గర రెడ్ కలర్ కార్ ఉంది కదా, దీన్ని రిపేర్ చేయడానికి రకరకాలుగా ట్రై చేసినాం, చాలా మందిని పిలిపించినాం. కాకపోతే అందరూ ఏం చెప్తారు అంటే దీన్ని స్క్రాప్ చేసేయాలి, దీని పని అయిపోయిందని అయితే చెప్తారు. సో అలా కాకుండా ఈ కార్ని 3 నెలల వరకు మనం భూమి లోపల పెట్టినట్లయితే అసలు కార్ వచ్చేసి ఎంత చేంజ్ అవుతుంది, ఏమేమి చేంజెస్ వస్తాయి, దాంట్లో ఏం కథ అని చెప్పేసి ఈ వీడియోలో మేమైతే షూట్ చేసి మీకైతే చూపెట్టబోతున్నాము. ఈరోజు డేట్ వచ్చేసి 4th March అండ్ నెక్స్ట్ 3 months తర్వాత దీన్ని ఇదే రోజు నాడు మేమైతే బయటకు తీసి మీకు చూపిస్తాము. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఫటాఫట్ ఈరోజు ఈ కార్ని అయితే అండర్ గ్రౌండ్ లో పెడదామా. ఈ వీడియో కోసం గుంత తీపించినాం, అంతేకాకుండా కారు కూడా రెడీగా అయితే ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే, ఈ కార్కి మీరు ముందు సైడ్ చూసినట్లయితే వీల్స్ అయితే లేవు. సో ఈ వీడియోలో పెద్ద టాస్క్ ఏంటంటే, ఈ కార్ని ఇక్కడ నుంచి వెళ్ళి గుంత దగ్గర తీసుకుపోవాలి. దగ్గర ఒక 100-200 meters డిస్టెన్స్ అవుతుంది అనమాట. దీన్ని ఎట్లా చేద్దాం, ఫస్ట్ ఏం చేద్దామంటే దీనికి ఉన్న సామాన్లు మొత్తం తీసేద్దాం, తర్వాత ఏదైనా ఒకటి సెటప్ తయారు చేసి దీన్ని బయట తీసుకోవాలి. ఓకేనా? దీని చుట్టూ దీని పైన అన్ని సామాన్ అన్ని తీసేద్దాం. లెట్స్ స్టార్ట్. కార్లకించని సామాన్లు తెస్తుంటే స్కైలాంతర్ దొరికింది. స్కైలాంతర్ లేకపోతే ఎట్లా వస్తుందా ఇది ఎండాకాలం అనుకుంటే ఫైర్ అయిపోయి కింద పడదురా. ఇది ఫైర్ ఉన్నంత సేపు అది పైకే పోతుందా? మనం తయారు చేసిన అయితే పడుతుంది. నేను ఎగరేసేది లేస్తుంది, బాగా ఎగరేసేది కిందనే ఉంటుంది. ఎందుకంటే అది ఇంకోటి తెచ్చిన కాదు, ఇది ఒరిజినల్ పీసా, ఇది డమ్ పీసా. నాప్తాల్ అది మీషో, ఇది అమెజాన్. నాకంటే మీది పోతుంది అమెజాన్, అది అన్నాడు. అది లేప ముందుకే నీది. అది అప్పుడు నిమ్మలంగా కాదు, తీసేటప్పుడు డేట్ అయిపోయింది, మళ్ళీ ఇసరే గాలి ఇరిపోతుంది కాదు. ఇంతసేపు కష్టపడి మెల్లమెల్ల విప్పిన, ఒక్కసారి స్పీడ్గా అయితే మొత్తం చనిపోయింది. మళ్ళీ గాలి. అవురా, దీన్ని ఏమంటారా? గాలిపటం రా, ఏమో అంటారు కానీ నాకు తెలియదు. దీపం పతం కిందికే మెల్లమెల్ల చెప్తే కింద పక్క పొక్కవాడు నావిడేనా రా. రేపేపరా ఇవే చాలా రోజులు అయితే తీసుకొచ్చి అట్లా ఎగురుతలేవు. ఇప్పటప్పుడే ఎగురుతున్నాయి. ఇట్లా గాడు గిట్లాను అట్లాంటి చిన్నది ఎయిర్ కంప్రెసర్ డైరెక్ట్ అంటే పెట్టరా అట్టుకున్నారా? అట్టుకున్నా. ఇది నిండాలే మొత్తం, అప్పుడే ఎగిరిపోతుంది. అట్టుకున్నారా? మంట అంటే పెట్టరా సైడ్కి దాన్ని. ఇలా కాలింది అగో, ఈ పక్క ఇడిది గాలింది. మొత్తం అంటుకుంటుంది, సన్నగా అయింది. ఇది బాగా పట్టుకో లేదా ఎవరిది ఎవరి కాదు ఏమే అయిపోయింది దాని పని. మావతారే మాలేస్తారా? నెవర్ గివ్ అప్. ఒక పెద్ద కడ వేసుకురా మీకు బండి పోతుంది.
ఎంతో హైట్ పోతే అనుకున్నాం అవే, కాకపోతే పోలేదు, ఇన్నే పడిపోయినాయి. ఫస్ట్ జాకి పెట్టి మొత్తం దీన్ని పైనకి లేపుతాం, తర్వాత వీల్స్ సెటప్ అయితే చేస్తాము. ఇక్కడ లేపుతున్నాం దీన్ని మొత్తం దీనికి పేరు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సైడ్ మొత్తం కట్టెలు ఉన్నాయి. సో దానికి టైర్ ఫిక్స్ చేద్దామన్నా, ఏం మెకానిజం సెటప్ చేద్దామన్నా కానీ వీలు అయితే లేదు. సో అందు గురించి ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని లేపు మొత్తం సైడ్కి వేస్తాం, ఆ తర్వాత సెటప్ అయితే ఇస్తాం. ఇప్పుడే లావటది. ఓకే ఓకే ఒకటి ఎక్కింది బరాబర్ ఎక్కింది. ఓకే సరిపోతుంది. ఇది వెళ్ళి కొడతాయి శేఖర్ కొట్టతాయి. ఇప్పుడు ఇక మొత్తం మాకు కార్ అనుకున్న విధంగా సైడ్కి అయితే వచ్చింది. నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే పైపు బయటకు వెళ్ళి నథింగ్ పెట్టి పెట్టినాం కదా, పైప్ ఇక్కడ సైడ్ ఒక వీల్ అక్కడ సైడ్ ఒక వీల్, 2 వీల్ సెటప్ అయితే వేసుకుంటున్నాము. ఇక వీల్ సెటప్ అయినా తీసుకొని పోవచ్చు. ఒక మంచి ఐడియా అయితే వచ్చింది. ఐడియా వచ్చేసి ఏంటి అంటే మీరు లోపల చూసినట్లయితే ఇక్కడ ఒకటి స్క్వేర్ వైప్ యాడ్ చేసినాము, బయట గుంజి ఒకటి స్క్వేర్ వైప్ అయితే లోపలికి నుంచి వేసినాము. కాకపోతే అది రొటేట్ కావాలి, రొటేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు తయారు చేసిన 2 ఈ వీల్స్ అయితే ఉన్నాయి. ఈ వీల్స్ని యూజ్ చేసి రొటేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ మనం ఆ స్క్వేర్ పైప్కి టైర్స్ వేసినాం అనుకోండి, అది ప్రాపర్గా రొటేట్ కాదు. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మన దగ్గర రీసెంట్గా చేసిన వీడియోస్లలో మంచాలని మీరు చూసారు కదా, సో ఈ మంచాలను అయితే యూజ్ చేస్తున్నాం. ఒకరికి అటాచ్మెంట్ ఉంటుంది, అటాచ్మెంట్ లేని కడియాలి. సో ఈ పైప్ని కడిగేసుకున్నాం అనుకోండి, దీనికి ఎడ్జెస్లా మనం ఆ వీల్స్ని అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఈ పైప్ని దానికి ఎట్లా అటాచ్ చేస్తామంటే ఆ స్క్వేర్ పైప్ని ఫుల్ బాడీకి వెల్డింగ్ కొడతాం, అది ఫిక్స్డ్ ఉంటుంది. దాని లోపలికి ఎంచి పైప్ తీసుకుంటాం, ఇది మంచిగా రొటేట్ అవుతుంది. దీనికి గుంజుకైనా గుంజుకోవచ్చు, నొక్కైనా నొక్కోవచ్చు. కాకపోతే మలుపుడు ఎట్లా మనమే కట్టె పెట్టుకుని లావట్టుకుని సైడ్ కేసు, అదే ప్రొసీజర్. సో అదే ప్రొసీజర్ని ఫాలో అవుతూ మన కార్ని ఆ గుంత వరకు తీసుకెళ్ళాలి మనము. సో ఇప్పుడు వచ్చేసి దీనికి కడిగారు ఫస్ట్. నేను ఇప్పటిదాకా చెప్పింది మీకు అర్థమైందో లేదో ఇప్పుడు క్లారిటీగా చెప్తా. సో ఈ స్క్వేర్ పైప్ ఉంది కదా, ఒకవేళ దీనికి మనం ఈ వీల్ని ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, దీన్ని లాక్ అయినా నూకినా కానీ ఈ స్క్వేర్ పైప్ అనేది తిరగది. అదే మనం ఈ స్క్వేర్ పైప్ని దీనికి బందోబస్తు ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, ఈ రౌండ్ పైప్ ఉంది కదా, ఈ రౌండ్ పైప్ మనం ఈ వీల్ని ఫిక్స్ చేసుకుంటే ఈ స్క్వేర్ దాంట్లో రౌండ్ ఇట్లా తిరుగుతుంది. అంటే ఈ వీల్ తిరుగుతూ ఉంటుంది అన్నట్టు ఇట్లా. సో అట్లా ప్లాన్ చేసినాము. స్క్వేర్ పైప్ వచ్చేసి కొద్దిగా పెద్ద ఉంది, రౌండ్ పైప్ కొద్దిగా చిన్న ఉంది. ఈ స్క్వేర్ పైప్ని ఇంకా కొద్దిగా చిన్న కట్ చేసుకొని ఫిక్స్ అయితే వేస్తాం. ఒకవేళ దీనికి వీల్స్ ఉండి ఉంటే ఇదివరకు వీడియో మొత్తం కంప్లీట్ అయిపోతుంది, డైరెక్ట్ తీసుకుని పొక్కలేసేది ఉంటుంది. ఆ వీల్స్ లేక ఇంత ఇబ్బంది అవుతుంది. మట్టి ఊడిపోయేట్లా పడుతుందిరా, మీద పడుతుందిరా. ఇవందాక పైపు స్క్వేర్ పైప్ దానికి వెల్డింగ్ కొట్టుడు అయితే అయిపోయింది. ఇప్పుడు దాని మధ్యలో ఇది కొట్టనీకి దానికి వీల్ అటాచ్మెంట్ అయితే అవుతుంటుంది. ఈ ఇనుపై బాగా గరం కావు, స్టీల్ మొత్తం సుర్రుమంటున్నాయి. పైన పట్టుకున్న సుర్రుమంటున్నాయి, పైన కింద వెల్డింగ్ చేస్తుండే. మన వీలైతే వెల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో పెట్టి మళ్ళీ అది కొట్టుకోవాలి. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ 2 రిమ్లు అయితే వెల్డింగ్ చేసినాము. సో ఇప్పుడు కింద తీస్తున్నాం. కింద అన్ని రాళ్ళు ఉన్నాయి, రాళ్ళని తీసేసి ఈ కార్ని మొత్తం ముంగట జరిపి అక్కడ సైడ్ గాడుపు లేదు టైర్లా, అలా కొట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు రాళ్ళు తీసేస్తాం. మేమంతా మొత్తం వెల్డింగ్ కొట్టి కార్ని దించినాం కిందికి. దించితే మేము బరాబర్ ఇట్లుంటుంది అనుకున్నాం. కానీ ఏమైందంటే ఇడిది కిందికి వెల్డింగ్ కొట్టేసరికి ఇడిది కొంచెం హైట్లు ఉన్నది, అక్కడ మీదికి వెల్డింగ్ కొట్టినాం. అదేమో కిందికి అయింది, ఇట్లా గిట్ల అయింది కార్, గిట్ల అయింది గిట్లా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇడిది కడిగేసి దీన్ని కూడా ఇట్లా కిందికి కొట్టినాం అనుకో, కార్ అప్పుడు ఇట్లా బరాబరా అవుతుంది లెవెల్గా. కిందికైతే దించుకున్నాం కార్ని. ఇప్పుడైతే బరాబరా అయింది, సేమ్ ఇట్లా
నిజంగా కార్ ఎట్లుంటుందో అట్లుంది, కానీ దానికి టైర్లు లేవు, రీములు నొప్పి అంక టైర్లో గాలి ఇప్పుడు తీరి మనమే వాళ్ళు కట్టి పట్టుకొని ఇలా పట్టుకొని చేయాలి ఇక. కార్ని అయితే ముందట నొక్కుతున్నాం. అయ్యా మంచిగా పోతుంది గాలి గాలి కొట్టుకోవాలి. దీనికి ఆల్టర్నేటివ్ ఇంకో ప్రాజెక్ట్ నడుస్తుంది. అక్కడికి పోయి వచ్చే వరకల్లా మన వాళ్ళు వచ్చేసి మొత్తం టైర్లు కూడా సెటప్ అయితే చేసారు. ఇంకా ముంగడి పోతుంది అదే అసలు ముంగట కింద ఆటట్టున్నది. ఫస్ట్ పెట్టింది ఒకరైంది మళ్ళీ కొట్టినాం. ఏదో పోరా పోతుంది. నుకురి వెనక జరుపుకుందామన్నా మెల్ల మెల్ల కట్టి 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 ఊరు ఉండాలి ఎంతైనా. మనకి ఇప్పుడు తాడు కావాలి, దానికి దీనికి అటాచ్ చేయడానికి. కార్ వచ్చేసి బయటకైతే వెళ్ళింది. దీనికి ఇంకా పుల్ చేసుకోనికి క్యాంపర్ యూజ్ చేస్తున్నాం. క్యాంపర్కు దీనికి తాడుతో అటాచ్ చేసుకున్నాం అనుకోండి, మెల్లగా 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 తీసుకుపోవచ్చు. ఇక ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఈ కార్ని తారం కడుతున్నాం క్యాంపర్కి. ఇంకా దీన్ని కట్టి గుంజుకోయి గాడ ఒక పొక్క ఉన్నది, ఆ పొక్కల మొత్తం వేసి దాని నుంచి సిమెంట్ వేస్తాం. సిమెంట్ మట్టి దాని తర్వాత 3 నెలల తర్వాత తీస్తాం ఎట్లుంటుంది ఇంకా. ఇవాళ ఏం చేసినాం, ఇవాళకి టైర్ సెటప్ చేసినాం, రిమ్ పైప్ వేసినాం, తర్వాత రిమ్ సెటప్ చేసినాం. అన్నీ కరెక్ట్ అయిపోయింది, కానీ దానికి దీనికంటే దారం కడుతున్నాడు తాడుగా. ఇవరి దాకా మన బలంతో అయింది, ఇప్పుడు క్యాంపర్ బలం కూడా తోడవుతుంది. దీనికి ఆడు అయిపోయిందన్న మూడు వలస దీవాలన్నట. మలపాలి అయిపోతుంది, కొడుతుంది దూరం ఉండరా. సరే మలిగింది లెక్క పైనట్టే ఇంకా పైన కానీ ఫస్ట్ జరపాలి. అందుకే ఏమైందిరా కట్టెతో పడ్డా బాగా అవుతుంది రావచ్చినప్పుడు. మళ్ళా ఇంకా టైర్ వచ్చి ఉన్నట్టు టైర్స్ అనుకుంటాం. 3 1 2 3 నిజంగా ఇట్లా అవుతుంది అనుకోలేదు. వీడియో ఆరామ్సే పోతుంది అనుకున్నా సెటప్ తయారు చేస్తే. ఫస్ట్ వెనక ఒక కట్టె ముంగడ ఒక కట్టె పెట్టుకుంటే ట్రై చేసినాము, అది వేస్ట్ ప్రొసీజర్. నువ్వు కూడా మంచిగా టక్కన పోతుంది, స్టేట్ హంగా పోతుంది. వన్ మోర్ టైం, లాస్ట్ ఫైనల్.
ఇట్రా 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 మొత్తం ఇట్రా దా తిప్పు 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 మొత్తం తిప్పు తిప్పు. టర్నింగ్ వచ్చిన కారణమే బాగా ఇబ్బంది అవుతుంది. నార్మల్ ఉన్న అక్కడ ఆరామ్స్ వెళ్ళిపోతుంది. క్యాంపర్ గట్టిన తాడుతో పోతుంది. స్టీరింగ్ అవసరం లేదు. కొద్దిగా క్యాంపర్ అటు సైడ్ ఇటు సైడ్ అని కూడా మేనేజ్ చేసుకుంటా మా తీసుకపోవచ్చు. ఆటోమేటిక్ అది కూడా మలుగుతుంది. ఇలా మేము నలుగురం ఎక్కినాము. అరే మొత్తం లెఫ్ట్ అని గుంజు మలపాలి. ఇటువైంది కదా డైరెక్షన్ ఇటు ఉంది కదా. ఇక మనం దాన్ని ముడ్డట వేసుకున్నాం అంటే పొక్కగా పోతుంది. ఒక్కతాన్ని పట్టనీకి 2 కార్లు ఎందుకన్నా? ఏంటి ఒక్కతాడు పట్టుకోనీకి 2 కార్లు ఎందుకన్నా? అర్థం కాలే. ఒక్కతాన్ని పట్టుకోనీకి 2 కార్లు ఎందుకు? అన్నకు అర్థం కాలే ఇంకా. మెల్లమెల్ల అడిగి తీసుకోవాలి. మనం పొక్కకు స్టేట్ చేసుకోవాలి. ముంగడ ఒకసారి ఇది ఒకసారి పెట్టు ఇక కట్టే 3 ఈ పక్కన ఏంది దానికి కింద ఇరికావు. 3 చాలా ఇంకా సార్ తర్వాత నేను చిన్నగా 3 2 ముంగట ఏరియా ముంగట 3 2 1. సో మొత్తానికి గైస్ కార్ని అయితే గుంత వరకు తీసుకొచ్చినాము. కొద్దిగా దాని బ్యాక్ సైడ్ ఇక్కడ దిక్కని లోపలికి నూకుడే గుంత మీరు చూడొచ్చు ఎంతలో వస్తుందో. మొత్తం కార్ అంతా మునిగిపోతుంది. ఇక అమ్మారే గడ్డ మీద అవుతుంది. ఇది గడమే అయిందా? జర్ర ఇసంతకు వచ్చావుండే నేను చెప్పిన ఇలా కట్టేబట్టి ఇట్లా అంటే పోతుంది. ఈ స్పాట్ ఇది దెబ్బల స్పాట్ ఇది. ఇంకా పోవాలి అందరూ. పోతాయి మట్టి తీయాలి. కార్ని సగం లోపల దాకా పంపించినాక ఇంకొక డౌట్ వచ్చింది. ఏంటంటే ఇంత కొద్దిగా తక్కువ లోతైంది. శేఖర్ గారు తక్కువ తెప్పించిండు. ఇప్పుడు దీన్ని మొత్తం బయటకు తీసి రివర్స్ పంపిస్తున్నాం. అరే జల్దిరా జల్దిరా పాట పాడతా చేయి పెట్టిడా. కూసో 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 మనే పవన్ కళ్యాణ్ ఇంకా మళ్ళీ నీకు రాదు ఇలా. కార్ని లోపలికి అయితే పంపించినాం. కాకపోతే కొద్దిగా పార్ట్ వచ్చేసి మొత్తం బయటకే ఉందన్నమాట. సో ఇంత చేసినాం మార్నింగ్ నుంచి సాటిస్ఫాక్షన్ అయితే లేదు. మొత్తం బయటకే ఉందని చెప్పేసి మాకే మంచిగా అనిపిస్తలేదు. వీడియో చూసినా మీకు కూడా మంచిగా అనిపించలేదు. సో అందు గురించి ఏం చేస్తున్నాం అంటే జేసీబీ అయితే తెప్పిస్తున్నాము. ఇప్పుడు జేసీబీ వస్తుంది, కార్ని బయటకు తీస్తాం, ఈ గుంతను ఇంకా లోతు తీస్తాం, తర్వాత మళ్ళీ కార్ని లోపలికి పంపిస్తాం, జేసీబీతో మట్టి మొత్తం కూడుతాం ఇక. సో అట్లయితే ప్లాన్ చేసినాము. ఫస్ట్ ఇప్పుడు జేసీబీ వచ్చిన తర్వాత దీన్ని బయటకు తీద్దాం, గుంత ఇంకా లోతు తీద్దాం. అది కార్ మొత్తం లోపలికి పోవాలి. అప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది కరెక్ట్ 3 months తర్వాత. సో మొత్తానికి గాయ్స్ జేసీబీ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇది లోపల కార్ని ఫస్ట్ బయట తీస్తే తర్వాత మట్టి ఉడుతాం. ఈ కార్ని లోపల పెట్టిన దానికంటే లోపల పెట్టుకుంటే బయటకు తీసుడే ఎక్కువ ఉన్నది. రెండోసారి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి లోపల వెళ్ళి మళ్ళీ బయటకు పోతుంది. మళ్ళీ 3rd time ఫైనల్ అవుతుంది అనుకుంటారో చూడాలి మరి ఏమవుతుందో. ఆయన కారు టైర్లు చూసి నవ్వుతుండు గట్ల ఏందని చెప్పి. మొత్తానికి గాయస్ కార్ వచ్చేసి బయటకైతే వెళ్ళింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఇంకా లోతు తీస్తున్నాం, కారు మొత్తం మునిగిపోయే విధంగా. ఆ తర్వాత మట్టి కూడా జేసీబీ వచ్చింది ఎట్లాగో ఇక మొత్తం మట్టి దాంతోనే ఓపిద్దాం. ఇప్పుడు వీళ్ళకి ఇబ్బంది కాదు, ఎవరికి ఇబ్బంది కాకుండా టక్కన అయిపోతుంది అన్నట్టు. సో అందుగురించి జేసీబీ తెప్పించినాము, టక్కన ఫినిష్ చేసేద్దాం.
అన్న అర్థం వేపియాలి అన్న లైట్ వేపియాలి లైట్ ఇరగొట్టి లైట్ వేపియాలి లిటరలీ గాయ్స్ లైట్ అయితే పోయింది ఇప్పుడు మళ్ళీ దానికి కొత్త లైట్ తెప్పి చేపియాలి. ఆయన ఏమంటాడు చెప్పన్నా, ఇట్లా అది కొద్దిగా ఇరికినట్టుంటే కొద్దిగా అడిగి కనన్నా అంటే ఖరాబ్ అవుతుంది నా కారు అంటాడు. కారు నిదానం ఉన్నట్టు మంచిగా కూర్చుందల్లా మొత్తం మట్టితో నింపేస్తాం దీన్ని. ఇక 3 నెలల తర్వాత బయట తెట్లు అరే లోపల పోతారా లాస్ట్ టైం పోతారా తినేద్దామా పట్రా బాబాయ్ బాబాయ్ ఎట్లా పెళ్ళైతే సజీవ సమాధి బాబాయ్ అత్తాపూర్ బాబాయ్ సో మొత్తానికి గాయస్ ఇప్పుడు మేము ఎక్కడైతే కూర్చున్నామో మా లోపల మా కింద ఈ భూమి లోపల మన కార్ వచ్చేసి మట్టితో అయితే గప్పబడింది. సో ఈ కార్తో కూడా చాలా అంటే చాలా వీడియోలు తీసినాం. అది లాస్ట్కు చచ్చిపోయాక కూడా మాకు కంటిన్యూస్గా పని చేస్తూనే ఉండే. లాస్ట్లో రీసెంట్గా మనం టెస్లా కోసం దాన్ని ఇప్పినాం, అదొకటి చేసినాం. ఆ తర్వాత నుంచి అది రిపేర్ అయితే కాలేదు. నేను రిపేర్ ఏపీఎన్ అన్నా కానీ దానికి కొనడానికి ఎంతైతే ఖర్చు అయిందో అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుందట. సో అట్లా రిపేర్ అయితే చేపిస్తలేము. సో మొత్తానికి మేము ఇప్పుడు ఎన్ని రోజులు ఈ కార్ని యూజ్ చేసి ఏమేమి వీడియోలు చేసినాం ఏం కథ అని చెప్పేసి ఒక క్లిప్ అయితే ఇస్తాం చూడండి. ఎట్లా అనిపిస్తుందిరా తాజా మన కారు పోయినందుకు? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తున్నా కూడా నవ్వుతావేంద్రా? నాకు బాగా అనిపించింది అన్న. మిమ్మల్ని చెప్తే నవ్వుతున్నాను. ఎందుకు మీరు నవ్వుతురుగా నాకు నవ్వుతుంది. నీకెట్లా అనిపిస్తుందిరా? ఈ కొనుకొచ్చినప్పుడు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ నడిపించుకుంటూ వచ్చినాం సిద్దిపేట నుంచి. ఇప్పుడు ఇలా పోతుంటే బాగా అనిపిస్తుంది. బాగా అందరూ ఇట్లా నవ్వద్దు, సాడ్ ఉండాలి. యాక్టింగ్ ఏమైనా యాక్టింగ్ చేయాలి, సాడ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాడ్ రావాలి. ఒకటి ఉంటారు చూడు. ఎట్లా అనిపిస్తుందా? అసలు ఈ కారు పెడదామని అసలు అనుకోలేదు. మరి ఏం చేస్తాను మంచిగా దావా తీసుకున్నామని నేను అనుకున్నా. తీసినాక కూడా పోయే స్క్రాచ్ కానీ ఇట్లా భూమిలో పెడితే దావత్కు 3 నెలలు లేట్ అవుతుందన్నా. సీరియస్ ఇప్పుడు వచ్చింది. నచ్చిన స్టార్టింగ్ లో కొన్ని రోజులు నడిచింది, తర్వాత ఇక నడవలే, మూలకే ఉంది. రోజు నేను ఆడ పని చేస్తా అంటే ముంగడ కనవాడు, ఇక్కడ సమాన్ ఐటమ్ ఉన్నట్టు అనిపించు. ఇప్పుడు లేకపోతే అంత గుడ్డు ఉంది. కారు పోయినందుకు కూడా బాగా అనిపిస్తుంది. నిజంగా మనకంటే ఎక్కువ వీడియో చూస్తుంది. అది మాకు ఇన్ని రోజులు ఎట్లా యూజ్ అయిందంటే ఒక స్టోరేజ్ లెక్క యూజ్ అయింది. దాంట్లో ఒకటి సామాన్ పెట్టేటోళ్ళము. ఇప్పుడు అది గోవిందా. బాబాయ్ నీకు పతంగులు ఉండే, నేనే పెట్టిన పతంగులు అన్ని. ఆ కార్తో వీనికి ఒక తీపి జ్ఞాపకం ఉంది. ఏం తీపి జ్ఞాపకం రా? పోయి ఒక గుద్దిన కని గుత్తే కనిరిపోయింది. నేను నడుపుతున్నా, డ్రైవింగ్ వస్తా నా దగ్గరికి తీసుకుంటూ గుద్దుడు నా దగ్గరికి తీసుకుని. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో. ఈ కార్ని భూమిలో అయితే పెట్టినాము. సో నేను 3 నెలల వరకు పెట్టి తీద్దామని నేను అంటున్నా. మనోళ్ళు ఏమంటారు అంటే 6 నెలలు పెడదాం, 3 నెలల దానికి ఏం కాదు, ఎట్నో కారు అట్నే ఉంటుందని అంటారు.
3 నెలల తర్వాత తీద్దామా 6 నెలల తర్వాత తీద్దామా కామెంట్ చేయరు. ఎక్కువ కామెంట్లు ఏదైతే వస్తాయో ఆ కామెంట్ని అయితే మేము కన్సిడర్ చేసి ఆ తర్వాత తీస్తాం. 3 నెలలు అంటే 3 నెలలు, 6 నెలలు అంటే 6 నెలలు. 1 year అంటే 1 year వద్దు, 3 నెలలు 6 నెలలు అంతే. రస్ట్ అయిపోతుంది. సో ఈ వీడియో కనుక గైస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. వాడు అనుమానప్పుడు మళ్ళీ అనుమానం క్రియేట్ చాలా కొత్త వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.